మై నేమ్ ఇస్ కే రోహిత్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ సిఎస్ఎం. ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్లో వాడిన కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వర్ని రన్ చేద్దాం. ఇందులో మనకి వాడిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పేజినేషన్. ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పేజినేషన్ అనేది ఎక్కడ లోడ్ అవుతుందంటే pagination is the process of dividing a large dataset into smaller chunks to enhance performance and user experience. Instead of loading all data at once, it loads a limited number of items per page. అంటే ఇప్పుడు ఒకేసారి మొత్తం డేటా అంతా ఒకే పేజ్లోకి లోడ్ అయిపోతే టైం పడుతుంది. సో స్టెప్ బై స్టెప్ అనేది లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చైనీస్ అని టైప్ చేశాను అనుకోండి, క్యూజిన్ నేమ్. ఇప్పుడు ఎక్స్ప్లోర్ కొట్టాను అనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ 1038 పేజెస్ ఉన్నాయి. అన్ని పేజెస్లోని వస్తూ ఉంటాయి అనమాట. ప్రతి పేజ్కి సెవెన్ వస్తాయి కార్డ్స్. సో ఇలా ఉంటుంది పేజినేషన్ అంటే. వెన్ బ్రౌజింగ్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్ యూ సీ ఓన్లీ 10 to 20 ప్రోడక్ట్స్ పర్ పేజ్. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ 10 to 20 ప్రోడక్ట్స్ వస్తాయి. అందులో అలా ఆ పేజెస్ అన్ని వాడడానికి మనం స్కిప్ లిమిట్ అనేది వాడాను నేను. ఇందులో ఇక్కడ ఉంటుంది, క్యూజిన్ సర్చ్ అనే యాప్లో ఉంది. ఓకే, నెక్స్ట్ MongoDB. MongoDB is a NoSQL database that stores data in a flexible JSON-like format instead of traditional tables. It is used for handling large-scale applications with dynamic and unstructured data. Key features ఇందులో ఏంటంటే స్కీమా ఉండదు, అంటే ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ ఉండదు, అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది డేటా అనేది. సో ఇట్ ఈస్ స్కేలబుల్ కూడా. నేను అనేది ఇక్కడ పెట్టుకున్నాను చూడండి, రెస్టారెంట్స్ అనే దాంట్లోని మొత్తం అన్నిట్లో పెట్టాను. ఇప్పుడు ఇందులో ఉన్నది కావాలంటే ఫైండ్ 1, డిలీట్ 1 అని చేసుకోవచ్చు. మోడిఫికేషన్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే రెస్టారెంట్స్ అనే ఆబ్జెక్ట్లో మొత్తం అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈవెంట్స్. ఎన్ ఈవెంట్ ఈజ్ అన్ యాక్షన్ or an occurrence that happens in a system such as user clicking a button, submitting a form, or a network request completing. అంటే ఈవెంట్స్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనీస్ అనే దానికి నేను ఎక్స్ప్లోర్ కొట్టగానే ఇది ఒక ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్ని హ్యాండిల్ చేసేది ఈవెంట్ హ్యాండిల్స్ అనమాట. మనం ఏదైనా ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు అక్కడ జరగాల్సిన ఫంక్షనాలిటీ అనేది ఈవెంట్ హ్యాండిలర్లో రాస్తాం. ఆ ఈవెంట్ హ్యాండిలర్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెంట్ లూప్. The event loop is a mechanism in JavaScript that manages asynchronous operations. It ensures non-blocking execution by handling callbacks from events, network requests, and timers. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే ఇందులో సింక్రనస్ కోడ్ని ముందు ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత అసింక్రనస్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హోమ్లో కాకుండా రెస్టారెంట్ డీటెయిల్లో చూస్తే ముందు ఫెచ్చింగ్ అనేది జరిగిపోతుంది. ఫెచ్చింగ్ అనేది లేట్ అవుతుంది కాబట్టి ముందు మిగతా కోడ్ అంతా జరిగిపోతుంది, తర్వాత ఫెచ్చింగ్ జరుగుతుంది. సో ఇది ఒక ఈవెంట్ లూప్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. అప్లికేషన్ లైఫ్ సైకిల్లో మొత్తం 3 ఉంటాయి: మౌంటింగ్, అప్డేటింగ్ అండ్ అన్మౌంటింగ్. మౌంటింగ్ అంటే కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాం. అప్డేటింగ్ అంటే కాంపోనెంట్స్ అనేవి అప్డేట్ అవుతాయి ఎప్పటికప్పుడు యూజ్ స్టేట్ ఇవి వాడుకొని. నెక్స్ట్ అన్మౌంటింగ్ అంటే నేను కాంపోనెంట్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తాం. ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసామనుకోండి, టైప్ చేస్తే ఏమవుతుంది, దాన్ని మనం ఏమి ఇచ్చాం అక్కడ ఈవెంట్ ఇది క్లిక్ చేయగానే ఒక ఈవెంట్ అనమాట. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఈవెంట్ హ్యాండ్లర్ అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ డిష్ కొట్టాను అనుకోండి, ఇది ఒక ఈవెంట్ అనమాట. ఆ ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫంక్షన్ని రాసాం. ఆ ఫోటోకి మ్యాచ్ అయ్యేవన్నీ వస్తాయి. ఇప్పుడు పాస్తా పెట్టాం కాబట్టి పాస్తాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చాయి. Hooks are functions that let you use React features like state and lifecycle methods inside functional components. Common hooks in React: use state, use effect. యూజ్ స్టేట్ అంటే ఏం చేస్తుందంటే స్టేట్ని మేనేజ్ చేస్తుంది ఫంక్షన్ అని. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఏపీఐ కాల్స్ని హ్యాండిల్ చేస్తుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే మనం ఒక ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసామనుకోండి, దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డాట్ ఇప్పుడు ఎక్కడైనా కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను ఇక్కడ వాడాను క్యూజిన్ సర్చ్లోని. సిబి ఆఫ్ అని పాస్ చేశాను రెస్టారెంట్ పేరు ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇది కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే అది ఎనదర్ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది కదా. ఏ ఫంక్షన్ అయితే మెయిన్ ఫంక్షన్ కింద ఉంటుందో, ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుందో అది హైర్ ఆర్డర్ ఫంక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వెబ్ పేజ్లోని మనం ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ పర్సిస్ట్ అవుతాయి. ఇప్పుడు రీలోడ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ పాస్తా అని టైప్ చేసింది పాస్తా కింద ఉండిపోతుంది, అది పర్సిస్ట్ అవ్వడం అనమాట. ఇది కూడా ఒక ఫీచర్ అనమాట. థ్యాంక్ యూ సార్.